వేములవాడ రూరల్ మండలం మామిడిపల్లి నుంచి బొల్లారం గ్రామం వరకు 1,05,00,000 నిధులతో రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ఆదిల్ పాషా ఆధ్వర్యంలో బొల్లారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్, మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు అడగగానే నిధులు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రభుత్వ విప్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ గ్రామానికి అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు వకులావరణం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శ్యామల, గోవర్ధన్, జిల్లా డీసీసీ సెక్రటరీ శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు దశరథం, మాజీ సర్పంచ్ ఇరువల మల్లేశం, ఇస్సాంపల్లి పరశురాం, మురుగం అనిల్, సుద్దాల కైలాసం, హేమంత్, నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ మొన్నటి మన రోడ్డు విషయంలో వాటర్ ట్యాంక్ నుండి మన హనుమాన్పేట స్కూల్ వరకు గల రోడ్డు కొరకు నిధులు మంజూరు చేసినటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అన్నగారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. అన్నగారు సెప్టెంబర్ 4, 2023 సంవత్సరంలో బొల్లారం గ్రామం ఉలికిపడ్డటువంటి రోజు చెక్ డ్యామ్ సృష్టించినటువంటి బీభత్సాన్ని ఆ రోజున గౌరవ విప్ మన ఆదిశీనన్న గారు విచ్చేసి ఓదార్చినటువంటి తీరు బొల్లారం గ్రామం ఎప్పుడు తన గుండెల్లో పదిలంగా దాచుకుంటుందన్న. రాజకీయాల్లో చాలామంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజలే కేంద్రంగా పనిచేసేటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైనటువంటి నాయకులు మన ఆదిశీనన్న గారు. కాబట్టి ఈ నిధులు విడుదల చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ సీనన్న గారికి, అలాగే మన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ సీతక్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. మన బొల్లారం గ్రామానికి 1,05,00,000 రూపాయలు మంజూరు చేయడాన్ని గ్రామ ప్రజల తరపున అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ఒక్కసారే 1 కోటి రూపాయలు ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే సీనన్న గారికి మరియు మా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేములవాడ రూరల్ మండల్ బొల్లారం గ్రామానికి మామిడిపల్లి రోడ్డు నుండి బొల్లారం వాటర్ ట్యాంక్ వరకు 1,05,00,000 రూపాయలు మంజూరు చేసినందుకు గాను గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారికి మరియు కరీంనగర్ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు మన రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండల్ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ గారు మరియు గ్రామ మాజీ సర్పంచ్ మల్లేశం గారు మరియు ఎంపీటీసీ శ్రవంతి శ్యామల గోవర్ధన్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పాల్గొని ఇట్టి పాలాభిషేక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విచ్చేసిన గ్రామ ప్రజలు, మహిళలు మరియు రైతులు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరొక మారు గౌరవనీయులు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి మా బొల్లారం గ్రామ ప్రజల తరపున ఇట్టి నిధులను కేటాయించినందుకు గాను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బొల్లారం గ్రామ ప్రజల కోరిక మేరకు ఎప్పటిసుందో వీళ్ళు కోరుకుంటున్న కోరికలు తీర్చే విధంగా ఆయన దృష్టికి గ్రామ శాఖ
ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఈ యొక్క రోడ్డు సమస్యను తీసుకుపోయిన వెనువెంటనే వేములవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటి తీర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణం లోపల మరి ఈరోజు బొల్లారం గ్రామానికి 1,05,00,000 రూపాయలు మంజూరు చేసి మీ యొక్క గ్రామ సమస్యలు ముఖ్యంగా తీర్చడంలో అగ్రభాగంగా నిలిచినటువంటి మరి ఆది సీనన్న గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి మరి సీతక్క గారికి, అదేవిధంగా రవాణా శాఖ మహత్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, మరి గ్రామ శాఖ మొత్తం కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి మరి మహిళా తల్లులందరూ కలిసి వచ్చి పాలాభిషేకం చేసినందుకు వీరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క సమస్యలు ఒకటి నెరవేరుస్తూ మరి ముందుకు తీసుకుపోయేటువంటి మన ఆది సీనన్న నాయకత్వం లోపల మీరు అందరు నడవాలని, అదేవిధంగా ఇప్పటికే మీరంతా ఒక తాటిపై ఉండి ఈరోజు బొల్లారం గ్రామం సీనన్నకు అండదండలుగా ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే మరి అఖండ దీక్షతో మీరు ముందుకు పోయి మరి స్థానిక సంస్థ ఎన్నికల లోపల మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకొని మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మరి ఏదైతే అభ్యర్థులు పెడతారో ఆ అభ్యర్థులు గెలిపించుకో దిశగా మీరు పోవాలని, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామంలో కూడా చేసుకునేందుకు ముందుకు వచ్చినట్టయితే తప్పకుండా పెద్దలు ఆది సీనన్న గారు ఈ సమస్యలు తీర్చేందుకు ముందు భాగంలో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని మీరందరూ కూడా ఏకతాటిపై ఉండి మరి కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా రూరల్ మండలం లోపల మీకు కాకుండా 2,20,00,000 రూపాయలు కూడా మరి మన మండలానికి తీసుకొచ్చినటువంటి మరి ఆది సీనన్నకు రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా బొల్లారం గ్రామ పక్షాన తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జై కాంగ్రెస్.